మీరు పచ్చే పాండవులు కాదు. పచ్చే పాండవులు అంటే ఎట్లా ఉండాలి? ఉండాలి, పూసకాలు ఉండాలి, కోదండ చక్ర బాణములు ఉండాలి. మరి అనంగా చూసినవా మీరు అనగా ఇంకా వస్తువులు పెట్టుకొని అనగా తిండికి గతి లేక మీరు ఉన్నట్టు ఉన్నారు. పచ్చే పాండవులు అంటే వాళ్ళకు ఎంత ఆస్తి ఉన్నది, తిండి రాజ్యం మొత్తం వాళ్ళదే. అనగా మీరు పచ్చే పాండవులు కాదయ్యా. ఆనాడు ముదిరాడు తంపన్న అడిగాడు. ముదిరాడు తంపన్న అడిగితే ఆనాడు ధర్మరాజు చూసి పోయి తంపన్న ముదిరాజా నీవు నిజంగా పాండవులయ్యా అని మాట్లాడిండు. మాట్లాడే తంపన్న చూసి అరే మీరు నిజంగా పాండవులు అయితే మరి నేను ఒక మాట మాట్లాడు పాండవులకు ఒప్పుకుంటా లేకపోతే ఒప్పుకోను అని ఆనాడు తంపన్న అన్నాడు. సరికల్లా ధర్మరాజు చూసి అయితే ఏం అడుగుతావాడు నువ్వు అడిగిన పని నేను చేస్తా అని ఆనాడు ఎప్పుడైతే మాట్లాడిందో అయితే ఓ పాండురాజా ఓ ధర్మరాజా మరి చూసినవా మీరు వరంగా మరి నేను నీకు వచ్చిన కాంచేది ఒక బాణాన్ని కలిసినవా మరి నేను నీకు వచ్చిన కాంచేది నేను నీకు వచ్చినప్పుడు ఏమి ఉండే ఇక్కడ నేను చేను అడగక ముందు చెట్లు ఉండే చెట్లల్లా ఒకరి వరం కలిసినవా అమృతమాని వృక్షం చెట్టు ఉంది. అమృతమాని వృక్షం చెట్టు ఉంది. ఆ చెట్టు వరంగా నేను కొట్టివేసిన కొట్టివేస్తే ఆ చెట్టు కాడ తినేవాడు ఒక మునేశ్వరుడు. ఆ పండు రాస్తే ఆ పండు రాస్తే మరి ఒక మునేంద్రుడు వచ్చి బొరుకుట ఆయన కాళ్ళు లేవు, ఆయన చేతులు లేవు, ఏమి లేవు. ఆయన బొరుకుట వచ్చి ఆ పండు తినేవాడు. ఆ పండు తినేవాడు ఒకసారి బొరుకుట వచ్చిండు. బొరుకుట వచ్చి ఏమన్నాడంటే ఒరే ముదిరాజా నాకు అన్నం పెట్టే చెట్టుని నువ్వు నరికేసిలో బిడ్డ మళ్ళా నేను తిరిగి వచ్చే వరకు చెట్టు మొలవాలి. చెట్టు మొడితే బాగు, ఆ పండు కింద రాత్రే బాగు, లేకపోతే చెట్టు సామాన్య మాట్లాడి పోయి తప్పన్నా పోయి ధర్మరాజా మరి ఇప్పుడు వరంగా నువ్వు ఆ చెట్టును పుట్టియాలి. ఆ చెట్టును పుట్టిస్తే నీ వరంగా పంచే పాండవులని నమ్ముతా, లేకపోతే పంచే పాండవులని అది వరంగా ఎప్పుడైతే మాట్లాడిందో మాట్లాడేసరికల్లా ధర్మరాజు ఏమని మాట్లాడుతున్నాడు పోయి ఓదావో ముద్దాజ పిల్లవాడు ఓ సంపన్న మరి ఈ చెట్టు వరంగా ఎక్కడ ఉన్నదో మొదలు చూపెడితే మీరు వరంగా చెట్టు వరంగా ఇగురు వెళ్ళి ఇప్పుడు అమృత మామి వృక్షముకు పండు వండేటట్టు అయ్యో మీరేనా ఆ మొదలు చూపెడితే నేను చెట్టును ముట్టిస్తాను మాట్లాడింది. చెట్టును ముట్టిస్తాను మాట్లాడితే అప్పుడు ముద్రాజు సంపన్ను సీఎమని మాట్లాడుతున్నాడు. పోయి ఓ ధర్మరాజా నువ్వు ధర్మరాజని మాట్లాడుతున్నాడు. నీ చెట్టు మొదలు చూపెట్టా. చెట్టు మొదలు చూపెట్టేటుంటే నేను ఆయన నీళ్లు పోసి దాని ఇగురు రప్పించి ఆ మునేశ్వరుడు తిరిగేదాకా నేను దాన్ని నీళ్లు పోసి దాని వృక్షాన్ని పెద్ద చేస్తుంది. మొదలు ఏడు నిలవని మాట్లాడింది. యానాడు ధర్మరాజు రెండు చేతులు ప్రతిబట్టి ఓ దేవేంద్ర మహారాజా ఓ యమ ధర్మరాజా ఓ రామకృష్ణ బంధామా నిజంగా ధర్మరాజులైతే ధర్మం తప్పని వాళ్ళైతే నిజంగా వనంగా నేను ధర్మం చేసిన మాట ఉంటే నిజంగా ధర్మరాజులైతే ఇక్కడ వనంగా అమృత మామిడి వృక్షము పుట్టాలని చెప్పి రెండు చేతులు ప్రబలి బట్టి ధర్మరాజు వేడుకుంటున్నాడే
ధర్మరాజు కాబట్టి ఆనాడు అమృత మామిడి వృక్షము పుట్టరే పుట్టు అంటే పుట్టిన యశుడు అమృత మామిడి వృక్షం అని మాట్లాడి ధర్మరాజు మాట్లాడితే సంపన్న ఆనాడు ముదిరాజు ఏమని మాట్లాడుతున్నాడు పోయి ధర్మరాజా మరి అనంగా ఇది గారె వేషం ఇది వాళ్ళంగా చూసినవయ్యా ఇది వాళ్ళంగా గారె తనం ఈ మాత్రం నాకు కూడా ఎరికే ఈ మాత్రం నీ మరుగుతే నేను కూడా పుట్టిస్తా అసలు మామిడి వృక్షాలు ఒకటి కాదు 4 పుట్టిస్తా అని యారాడు ఎప్పుడైతే మాట్లాడిందో సంపన్న మాట్లాడుతోటి మరి ఇంకేం చెయ్యాలని అడిగిండు ఇంకేం చెయ్యాలంటే ఓ ధర్మరాజా నువ్వు నిజంగా ధర్మరాజు అయితే నువ్వు నిజంగా పాండవులు అయితే నేను ఖర్చులో కాల్చేది ఒక మానవుడు పుణ్యని నీవు నిజంగా ధర్మం తప్పని వాడిని అయితే నిజంగా ధర్మరాజు అయితే నా చేతి మీద పడాలి బాణ నా మీద పడాలి నీ మీదనే పడాలి అది ఎప్పుడైతే మాట్లాడిందో మరి ఆనాడు నువ్వువా వృక్షం మీద వాడాలి అది ఎప్పుడైతే మాట్లాడిన క్షణం లోపల ఆనాడు నా ధర్మరాజు చేతులు కబడి బట్టి అయ్యో ఓ తండ్రులారా ఓ ధర్మరాజా ఓ వాయుదేవా ఓ మహారాజా ఓ సూర్య చంద్రాదులారా నీవు నిజంగా ధర్మం తప్పని వాడైతే ఏమి ఉన్నదయ్యా మరి ఈ పొగ చెందిన మరి ఆ బాణ పడాలట అని ఎప్పుడైతే పొగగట్టి మాట్లాడిందో మాట్లాడిన క్షణము లోపల ఎట్లా వాన పడుతుంది ఎట్లా పడుతుందయ్యా పలపడిన ఉరిమింది 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 పరమగౌరంగా వాన పడుతున్నదే దక్షిణ ఉరిమింది పరమడి దిక్కువరంగా వాన యానాడు వరంగా చేరు మీదుగా వాన పడ్డది వాన పడుతోటి యానాడు ధర్మరాజు చూసి అయ్యా ఓ ముదిరాజా ఇప్పటికే పాండవులను నమ్ముతున్నావా అని మాట్లాడితే యానాడు ముదిరాజు సంపన్న పోయి మీరు నిజంగా పాండవులే అని చెప్పి 2 చేతులు ప్రగతి బట్టి పాండవుల కాల మీద యానాడు ముదిరాజు సంపన్న అయ్యా కాల మీదనే సంపన్నులు ఏమని మాట్లాడుతున్నాడు నీ గురించి ఈ సేను వేసిన నీ మీద మొట్టు కట్టిన ఈ సేను వరంగా తినే హక్కు మీకే ఉన్నది అని సంపన్న మాట్లాడితే సంపన్న మాటలకమ్మ ఆనాడు పాండురా ధర్మరాజు చూసి మరి అయ్యా మరి కోసి వదిలిపెట్టుంటే అప్పుడు ఆనాడు నేను సంపన్నులు ఏమని మాట్లాడుతున్నాడు పోయి ఓ ధర్మరాజా మరి నీకు వండి పెట్టుడు నీకు వండి పెట్టను మరి మీరే వండుకోండి అనగానే ఎప్పుడైతే మాట్లాడిందో పోయి తమ్ముడా భీమసేనా మరి అనంగా చూసినావా ఆనాడు సంపన్నవనంగా ముద్దిరాజు మనకు అట్టే ఇచ్చిండు మరి చేరు లోపలికి వెళ్ళిపోయి నువ్వు ఆనాడు చూసినావా ఆనాడు పొర ధాన్యం అనంగా నువ్వు తీసుకువచ్చి అరచేతనైనా
పండుగ ఎప్పుడైనా మాట్లాడిందో చేరుడు వెళ్ళిపోయి మరి ఆడవనంగా చేరు అనంగా మరి ఒలిచిండు ఆ చేరు